శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తోటకాష్టకం చేస్తూ తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదులకి నమస్కరిస్తూ ఒక మాట అంటారు. కరుణావరుణాలయ పాలయ మాం భవశంకర దేశికమే శరణం అంటారు. అపారమైనటువంటి కరుణామూర్తి అయి ఉంటాడు గురువు. ప్రత్యేకించి గురువు యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ గురువు యొక్క లక్షణం గురించి చెప్తూ ఒక మాట అంటారు. అధిగత తత్వ శిష్యహితయోద్యత సతతం అని. ఆయన తత్వమును తెలిసున్నటువంటి వాడై తత్వమును జీర్ణము చేసుకున్నటువంటి వాడై పరబ్రహ్మ తత్వమును అనుభవించినటువంటి వాడై ఉండడం ఒకెత్తైతే శిష్యహితయోద్యత శిష్యుని యొక్క హితమును గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడో మధ్య మధ్యలో ఏదో ఆలోచించడం కాదు, సతతం ఎల్లవేళలా కూడా తనని ఆశ్రయించి ఉన్నటువంటి శిష్యుల యొక్క అభ్యున్నతి కొరకు వారిని భగవన్మార్గంలో నడిపించడానికి కావలసిన మంచి మాటలు తాను ఎలా చెప్పవలసి ఉంటుంది అన్న విషయం గురించి శిష్యుల యొక్క అభ్యున్నతిని గూర్చి గురువు నిరంతరము ఆలోచన చేస్తూనే ఉంటారు. అదే వారికి మన పట్ల ఉన్నటువంటి కారుణ్యం. ఎందుచేత అంటే ఒక చోట శంకరాచార్యుల వారే అంటారు, లోకము యొక్క స్థితి సహజముగా ఎలా ఉంటుంది అంటే నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం వాజ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం. ఒక తామరాకు మీద ఉండేటటువంటి నీటి బొట్టు చించలంగా ఉండి ఎంత తేలికగా జారి కింద పడిపోతుందో అంత అల్పమై శాశ్వతత్వమును పొంది ఉంటుందని చెప్పడానికి సాధ్యము కానటువంటి జీవితము కలిగినటువంటి మనుష్యుడు విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం. ఎప్పుడూ అభిమానము చేత వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వాడై లోకం శోకచ హంత సమస్తం. ఈ లోకమంతా శోకము చేత హతమై కనపడుతున్నది అంటారు. మనుష్యులను పట్టి పీడించేవి రాగద్వేషములు. రాగము ద్వేషము ఈ రెండు యథార్థములకు ఒకటే. ఒకటి అనురక్తి. ఆ అనురక్తి ప్రీతిగా మారి దాని వలన అనుకున్నటువంటి సంకల్పం నెరవేరకపోతే వచ్చేటటువంటిది క్రోధము. తీరితే పొందేది కామము. కామము క్రోధము ఒక తీగకు ఉండేటటువంటి రెండు ఆకుల వంటివి. అటువంటి స్థితిలో లోకం అంతా ఉంటే వాళ్ళు ఎలా పోతే నాకెందుకని కాకుండా వాళ్ళ పట్ల దయ కలిగినటువంటి వారై
పరమదయాళువై శిష్యులను ఉద్ధరించడానికి ప్రయత్నం చేసేటటువంటి లక్షణం గురువు యందు సహజముగా ప్రకాశిస్తుంది. ఆ కారుణ్యం అనేటటువంటిది అంత తేలికగా అలవడేటటువంటి విషయం కాదు. కానీ అలా సంసారమునందు మగ్నమై జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ సంసార భ్రమణ పరితాపము పొందినటువంటి జీవులకు శాంతి కల్పించడానికి, వాళ్ళని భగవన్మార్గంలో నడిపించడానికి, అపూర్వమైనటువంటి మనుష్య దేహాన్ని పొంది కూడా మనుష్య శరీరము యొక్క ప్రయోజనాన్ని స్మృతిలోకి తెచ్చుకోలేనటువంటి వారికి మళ్ళీ ఆ శరీరము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసి శాస్త్రాన్ని తోడుగా ఇచ్చి శ్రద్ధ కల్పించడంలో గురువుది అద్వితీయమైనటువంటి పాత్ర. అందులో ఆయనకి దయ అనేటటువంటిది లేకపోతే ఎన్ని గురువుకి తెలిసి ఉన్నప్పటికీ కూడా మనకి దాని వలన ఉండేటటువంటి ప్రయోజనము అతి స్వల్పమైపోతుంది. శంకర భగవత్పాదుల దగ్గర నుండి కూడా గురు పరంపరకి ఉండేటటువంటి ప్రధాన లక్షణము వారి యొక్క దయయే. ఎంత దయామయులై ఉంటారు అంటే తెలియనితనం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి తెలిసున్నవాడను అన్న మాటకు అర్థం నేను వాళ్ళ అజ్ఞానాన్ని మన్నించవలసి ఉంటుంది అనేటటువంటి ఉదార బుద్ధితో గురువు ఉంటాడు. అందుకే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భారతీతీర్థ మహాస్వామి వారు పీఠాధిపత్యం స్వీకరించినటువంటి రోజుల్లో ఒక విశేషం జరిగింది. ఎక్కడో ఒక ఊరు నుంచి ఓ పిల్లవాడు వచ్చాడు. వచ్చి అయ్యా నాకు మంత్రోపదేశం ఇవ్వాలి మీరు అని అడిగాడు. అడిగితే భారతీతీర్థ మహాస్వామి వారు ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచారు. అది ఏమైనా రైతు బజార్లో దొరికే సరుక? అయ్యా నాకు మీరు మంత్రోపదేశం ఇవ్వాలంటే వెంటనే కూర్చోబెట్టి మంత్రోపదేశం చేయడానికి, మంత్రోపదేశం అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి తగిన అర్హుడు అని అనిపిస్తే మంత్రం ఇస్తారు. భారతీతీర్థ మహాస్వామి ఆ వచ్చినటువంటి పిల్లవాని యొక్క అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని దృష్టిలోకి తీసుకున్నారు. దగ్గరకు పిలిచి, మంత్రోపదేశం నీకు కావాలి అంటే మా గురువుగారు అయినటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించి నేల మీద పడి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా మీరు నన్ను ఉద్ధరించడానికి ఏ మంత్రం నేను ఉపాసన చేస్తే నా జీవితానికి ఉపయుక్తమవుతుందో అటువంటి మంత్రాన్ని నా యందు దయాళువై నాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తున్నానని అడుగు అన్నారు. ఆ పిల్లవాడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి భారతీతీర్థ మహాస్వామి వారు ఎలా చెప్పారో అలాగే ప్రవర్తించాడు. నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నేను సంసారమునందు మగ్నమై ఉన్నాను, నా యందు మీరు కరుణ వహించి నన్ను ఉద్ధరించడానికి నాకు మంత్రోపదేశం చేసి నాకు మహోపకారం చేసి పెట్టవలసింది అని ప్రార్థన చేశాడు. వెంటనే ఒక్క మాట అనకుండా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఆ పిల్లవాడిని కూర్చోపెట్టి ఏ మంత్రం పిల్లవాడికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ పిల్లవాడిని పంపించారు. ఆ పిల్లవాడు తిన్నగా మళ్ళీ భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా మీరు చెప్పినట్టే అడిగాను, అడిగితే వెంటనే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నాకు మంత్రోపదేశం చేశారు అన్నాడు. అంటే భారతీతీర్థ మహాస్వామి వారు తన చుట్టూ ఉన్నటువంటి పరిజనాన్ని పిలిచి ఒక మాట చెప్పారు. చూశారా, ఈ పిల్లవాడు పూర్వం నా దగ్గరికి వచ్చాడు, వస్తూనే అయ్యా నాకు ఏదైనా మంత్రం ఉపదేశం చేయండి అని అడిగాడు. అది కాదు కదూ అడగవలసిన పద్ధతి, అలా కాదు కదా మంత్రోపదేశాన్ని పొందవలసింది. వినయంతో గురువుని ప్రార్థన చెయ్యాలి. వినయంతో గురువుని ప్రార్థన చేసి ఆ వినయం చేత ప్రీతి పొందినటువంటి గురువు ఏ మంత్రం ఇస్తే శిష్యుడు ఉద్ధరణ పొందుతాడని విశ్వసిస్తారో ఆ మంత్రాన్ని గురువుగారు ఇస్తే గురువుగారి మీద మంత్రం మీద కలిగినటువంటి శ్రద్ధ చేత నమ్మకం చేత ఆ శిష్యుడు ఆ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి కారణం చేత జీవితంలో తరిస్తాడు. అందుకే అసలు మంత్రోపదేశం ఇమ్మని ఎలా అడగాలో నేను ఈ పిల్లాడికి ముందు ఉపదేశం చేశాను. ఈ ఉపదేశాన్ని పట్టుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు మంత్రోపదేశం పొందాడు అన్నారు. మిగిలిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు ఆయన యొక్క ఉదార బుద్ధికి, ఆయన యొక్క దయకు. ఎందుకని అంటే
మంత్రోపదేశానికి నువ్వు అడగవలసినటువంటి విధానం ఇదా అని భారతీ తీర్థ మహాస్వామి వారు ఖండించి పంపించి ఉంటే ఆ పిల్లవాడికి మంత్రోపదేశం జరిగి ఉండేది కాదు. కానీ మంత్రోపదేశం పొందడానికి ఏ రీతిలో ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం చేత కాకపోయినా మంత్రోపదేశం పొందాలనేటటువంటి అతని యొక్క తాపత్రయాన్ని దృష్టిలో పెట్టుకుని అతని యొక్క నడవడిని దిద్ది తన గురువుగారి దగ్గరికి పంపి మంత్రోపదేశం ఇప్పించి అతను తరించడానికి అవకాశాన్ని సుగమం చేశారు. ఈ దయ గురువు యందు లేదనుకోండి, అసలు దీనులైనటువంటి జనులను చూసి ఉద్ధరించాలనేటటువంటి అభిప్రాయము కలగదు. అది కలగనప్పుడు తన వద్ద ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ దాని వలన లోకులకు కలిగేటటువంటి ఉపకారము తక్కువైపోతుంది. ఒక గురువుగా, ఒక జగద్గురువుగా భారతీ తీర్థ మహాస్వామి లోకానికి మహోపకారం చెయ్యగలుగుతున్నారు అంటే, ఇన్ని కోట్ల మంది ఆయన వైపు తలెత్తి చూస్తుంటారు అంటే దానికి కారణం ఒక్కటే, ఆయన యొక్క దయాగుణం. ఆ దయకి కారణం నిర్హేతుకం, దానికి ఇది కారణమని కాదు. వాళ్ళకి తెలియదు కాబట్టే నన్ను ఆశ్రయిస్తారు. కాబట్టి నేను వారికి ఉపకారము చేసేటటువంటి బుద్ధితో ఉండాలనేటటువంటి దయ వారికి సహజము. సహజమైనటువంటి దయ ఉండడం ఒకెత్తైతే, ఆ దయతో కూడుకున్నటువంటి ఉపదేశాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రాజ్ఞత సమస్త శాస్త్రముల యందు నిష్ణాతుడై ఉండడం దానికి రెండవ కోణం. భారతీ తీర్థ మహాస్వామి వారికి జీవితంలో అనేకమైనటువంటివి పరమేశ్వరుడు సహజమైన విభూతులుగా ఇచ్చి పంపించాడు. ఆయన ఎక్కడా ఎవరికీ సాధ్యం కాని రీతిలో 9వ సంవత్సరం వచ్చేటప్పటికే సంస్కృత భాషని వ్యాకరణంతో సహా అధ్యయనం చేయడం జరిగింది. అలా అధ్యయనం చేసి సంస్కృత భాష యందు విశేషమైనటువంటి విద్వాంసుడైన కారణం చేతనే వేదార్థమునందు కానీ వేదభాష్యమునందు కానీ అనేకమైనటువంటి శాస్త్రముల యందు కానీ వారు నిష్ణాతులు కాగలిగారు. నిజానికి భారతీ తీర్థ మహాస్వామి వారి గురువుగారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి కూడా దక్కనటువంటి ఒక అదృష్టం భారతీ తీర్థ మహాస్వామినే వరించింది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యులుగా ఉండడం నిజంగా వారి యొక్క అదృష్టం. నేను కించిత్ కూడా చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క వైభవాన్ని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. వారు జీవన్ముక్తులు, పరమవైరాగ్య సంపన్నులు. ఆ కారణం చేత వారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ సమాధినిష్టలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత సమాధిలోంచి బహిర్ముఖులవుతుండేవారు. పీఠ పరివారమే తీసుకెళ్లి బిందితో నీళ్లు పోసేసేది, బట్ట మార్చేసేది. ఆయన అలాగే సమాధి స్థితిలో ఉండిపోతుండేవారు. అంతగా సమాధి స్థితి యందు ప్రవేశించి ఉన్న కారణం చేత వారికి పీఠానికి సంబంధించినటువంటి వ్యవహారముల నిర్వహణ యందు పెద్ద ఉత్సుకత ప్రదర్శించేటటువంటి అవకాశం తక్కువగా ఉండేది. వారికి ఎప్పుడూ బ్రహ్మనిష్టయే, ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉండేవారు వారు. అటువంటి స్థితిలో గురువుగారు ఉండగా శిష్యుడైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి పీఠంలో ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఎలా జరగాలో, పీఠ నిర్వహణ ఎంత జాగ్రత్తగా జరగాలో గురువుగారు బ్రహ్మనిష్ఠులై ఉన్న కారణం చేత తాను నిర్వహించవలసి వస్తుండేది చాలా సందర్భాల్లో. కానీ భారతీ తీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అదృష్టం కలిసి వచ్చింది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి యోగమునందు నిష్ణాతులు, మహావిద్వాంసులు, అన్నింటినీ మించి గొప్ప దయ కలిగినటువంటి వారు. ఇన్ని లక్షణాలు ఉండడం ఒకెత్తైతే, పీఠ నిర్వహణలో అందవేసినటువంటి చెయ్యి, మఠ నిర్వహణలో, విజయయాత్రలు నిర్వహించడంలో, వివిధ పట్టణాలలోకి వెడుతూ ఉండడంలో, శిష్యులతో ఆయన సమన్వయం చెందుతుండడంలో, ప్రశ్నలకి జవాబు చెప్తూ ఉండడంలో, కార్యక్రమాలని రూపకల్పన చెయ్యడంలో, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడంలో విశేషమైనటువంటి దక్షత కలిగినటువంటి వారు. అంతటి దక్షత కలిగినటువంటి గురువు దగ్గర శిష్యుడిగా అంతేవాసిత్వం చేసి మఠ నిర్వహణ యందు, విజయయాత్రల యందు
గురువుగారి పక్కన నిలబడి గురువుగారిని పరిశీలిస్తూ పరమ గురుభక్తితో పీఠ నిర్వహణ యందు అద్వితీయమైనటువంటి శిక్షణ పొందగలిగినటువంటి అదృష్టాన్ని భారతీతీర్థ మహాస్వామి వారు పొందారు. అందుకే భగవంతుడు 36వ పీఠాధిపతిగా భారతీతీర్థ మహాస్వామి శారదా పీఠానికి వస్తున్న సందర్భంలోనే వారు మహోత్కృష్టమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి సంభారములన్నిటినీ కూడా ఆయనకి అందించాడు. ఆ అందించడం కూడా అన్నీ గురువుగారి ద్వారానే అంది. గురువుగారి ద్వారా అందడం ఒకెత్తైతే, గురువు అందించగలిగిన సమర్థుడైన, గురువు సమస్త శాస్త్రములయందు నిష్ణాతుడైన, గురువు గొప్ప యోగనిష్ట కలిగినటువంటి వాడైనా, ఆ గురువు యందు అంతటి భక్తి శ్రద్ధలు, శాస్త్రమునందు అంత భక్తి శ్రద్ధలు శిష్యునకు సహజముగా అమరి ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. కారణజన్ములైనటువంటి భారతీతీర్థ మహాస్వామి వారి యందు ఈ లక్షణం విశేషంగా ప్రకాశించింది. వారికి గురుభక్తి, శాస్త్రభక్తి అసలు ఇక అద్వితీయములు. ఇక అందులో ఎక్కడ చిలించడానికి అసలు వాటి గురించి ఇంకా రెండవ ప్రశ్న లేదు. శ్రద్ధ అన్న మాట గురించి మాట్లాడుతూ వారు తరచుగా ఒక ఉపమానం చెప్తుండేవారు భారతీతీర్థ మహాస్వామి వారు. నేను 1992కు పూర్వం జరిగినటువంటి విశేషాలని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రసంగం చేస్తున్నాను. ఆ శ్రద్ధ అన్న మాట కొనసాగింపు ఎప్పటికీ ఉన్నప్పటికీ వారు తరచుగా చెప్పిన ఉపమానం ఒకదాన్ని నేను ఉటంకిస్తున్నాను. రామస్వామి అని పేరు కలిగినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఒకరుండేవారు. ఆయనకి ఆడపిల్లలు పుట్టారు, కొడుకు పుట్టలేదు. కొడుకు పుట్టాలి అంటే శాస్త్రంలో పుంసవనం నిర్దేశింపబడింది. ఆయన తన భార్య గర్భిణి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈసారి తనకి కుమారుడు కలగాలి అనేటటువంటి ధృతితో, దృఢ సంకల్పంతో వారు ఒక నిశ్చయం చేసుకొని భార్యకి పుంసవనం అనబడేటటువంటి క్రతువు చేయించారు. అయిపోయిన తర్వాత శిష్యుడితో కలిసి వారు ఒక శివాలయ దర్శనానికి వెడుతూ అకస్మాత్తుగా ఆగి శిష్యుణ్ణి పిలిచి అన్నారు, నాకు పుట్టబోయే కొడుక్కి ఒక మంచి పేరు చెప్పరా అన్నారు. అంటే శిష్యుడు తెల్లబోయి అన్నాడు, పుట్టబోయే కొడుక్కి పేరు చెప్పరా అంటున్నారు కదా గురువుగారు, కొడుకే పుడతాడని నమ్మకం ఏమి అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఎంత మాట అన్నావురా, కొడుకే పుడతాడని నమ్మకమా? నేను పుంసవనం అన్న కర్మ చేశానురా, వేదము చేత నిర్దేశింపబడినటువంటి కర్మ శ్రద్ధతో నేను చేసి ఉండగా నాకు కొడుకు తప్ప కూతురు ఎందుకు పుడుతుంది? నాకు కొడుకే పుడతాడు. నాకు వేదము చేత నిర్దేశింపబడినటువంటి కర్మయందు అంత నమ్మకం ఉంది కాబట్టి కొడుకే పుడతాడు కనుక ఆ కొడుక్కి పేరు చెప్పరా, నేను ఏ విషయాల పట్ల అనురక్తుడనై ఉంటానో శిష్యుడు నీకు తెలుసు కాబట్టి ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుందో ఆ పేరు చెప్పు అన్నారు. ఆ పిల్లవాడు గురువుగారి యొక్క శాస్త్రం మీద ఉన్న నమ్మకానికి పరమ సంతోషంతో 2 చేతులెత్తి నమస్కరించి, గురువుగారు ఈ మాట మీకు పుత్రుడు జన్మించినప్పుడు శివస్వామి అని పేరు పెట్టుకుందామండి అన్నాడు. తప్పకుండా అలాగే పేరు పెడతానని పుట్టినటువంటి పిల్లవాడికి శివస్వామి అని పేరు పెట్టారు. ఉత్తరోత్తర కాలంలో శివస్వామి అని పేరు పెట్టబడినటువంటి ఆ పిల్లవాడే శృంగేరి పీఠానికి పీఠాధిపతి అయి శ్రీమద్ అభినవ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి అన్న పేరుతో పీఠాధిపత్యాన్ని చేశారు. కాబట్టి శ్రద్ధ అంటే గురువు యొక్క మాట మీద శాస్త్రమునందు నమ్మకము, తిరుగులేనటువంటి విశ్వాసము ఉండడమే. మా శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి మహాపురుషులలో ఒకరి తండ్రి వేదము చేత చెప్పబడినటువంటి క్రతువు మీద అంత నమ్మకంతో చేసి బిడ్డని కంటే ఆ బిడ్డయే పీఠానికి ఆధిపత్యం వహించారు. ఉండవలసినటువంటి శ్రద్ధ గురువు యందు, శాస్త్రమునందు అలా ఉండాలని చెప్తుండేవారు. వారి యొక్క గురుభక్తి అంత గొప్పది, శాస్త్రమునందు వారికి ఉన్నటువంటి భక్తి అంత గొప్పది. అందుకే వారి జీవితంలో వారు ఒక మాట చెప్పుకున్నారు. భారతీతీర్థ మహాస్వామి వారిని చిన్నతనంలో ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో
కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఆయన మొట్టమొదట తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి పరిచయం చేసి సంస్కృత భాషలో మాట్లాడించారు. తరువాతి కాలంలో నరసరావుపేట వచ్చినప్పుడు భారతీతీర్థ మహాస్వామి వారికి సంస్కృత భాష నేర్పినటువంటి ప్రతాపగిరి శివరామశాస్త్రి గారు కూడా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను మొట్టమొదటిసారి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనం చేసినప్పుడు నా మనసులో కలిగిన భావన ఇది అని తరచుగా వారు వారి స్నేహితులతో చెప్తూ ఉండేవారు. దేవలోకం నుంచి ఒక నక్షత్రము సమస్త కాంతులతో దిగి వచ్చి ఒక మానుష్య రూపాన్ని పొంది నా ఎదట నిలబడి నాతో మాట్లాడితే ఎంతటి అనుభూతి కలుగుతుందో, నేను నా గురువు ముందు నిలబడి మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు నాకు అటువంటి అనుభూతి కలిగింది. ఇక గురువుయే తల్లి, గురువుయే తండ్రి, గురువుయే దైవం, గురువు కన్నా అధికమైనది లేదు. ఈ గురువు యొక్క వాక్యాన్ని పరిపాలించడమే నా జీవితం యొక్క పరమ ప్రయోజనం అన్న అనుభూతి నాకు కలిగింది అని చెప్పుకున్నారు. అటువంటి పాత్రత కలిగిన వారు కనుక, అటువంటి అవ్యాజ కరుణామూర్తి కనుక చిన్నతనంలోనే వారికి కావలసినటువంటి దక్షత సమకూరింది. పాండిత్యం, అనేకమైనటువంటి శాస్త్రముల యందు ప్రవేశించి ఉండడం ఒక లక్షణమైతే, చాలా తేలిక మాటలతో పెద్ద పెద్ద ఉపమానాలు వేయకుండా తాను ఎంత విద్వాంసుడైనా క్రింద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని చూచి ఆ కింద పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలనుకున్నవాడు వాడి కొరకు తనకి అవసరం లేకపోయినా వంగవలసి ఉంటుంది. నూతిలో ఒక వ్యక్తి పడిపోయాడు, అది పాడుబడిపోయిన నుయ్యి, నీళ్లు లేవు, అందులో పడిపోయి ఇప్పుడు రక్షించమని అరుస్తున్నాడు. ఒడ్డున వేరొక వ్యక్తి ఉన్నాడు. అతను పాడుపడిపోయిన నూతిలో ఉన్నటువంటి వ్యక్తి అరిచినంత మాత్రం చేత తాను రక్షించాలనేం లేదు. రక్షించాలి అని అనుకున్నాడు అంటే అతని యందు దయ ఉండాలి. దయ ఉండి రక్షించాలని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అతను ఏం చెయ్యవలసి ఉంటుంది అన్నదాన్ని నిర్వచించడం సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఇదే చెయ్యవలసి ఉంటుంది అనేం లేదు, ఎంతకైనా కిందకి వచ్చేయవలసి ఉంటుంది. తనకి అవసరం లేకపోయినా తాను ఒడ్డున నిలబడి ఒక తాడు వేసి తాను వంగి కిందకి చూడవలసి ఉంటుంది. ఎప్పుడు పడిపోయాడో, ఎంత ఓపికతో ఉన్నాడో, తాడు పట్టుకుని పైకి ఎక్కగలడా, అతను తాడు పట్టుకుని పైకి ఎక్కుతుంటే తాను తాడు పట్టుకుని నిలబడగలడా, అవతలవాడు ఒకవేళ స్థూలకాయుడా, ఈ విషయాల్ని చూసి అవసరమైతే ఈ తాడు తీసుకెళ్ళి ఒడ్డునున్నటువంటి చోట ఒక చెట్టుకి గట్టిగా కట్టవలసి ఉంటుంది. అవతలవాడిని జాగ్రత్తగా ప్రోత్సహిస్తూ వదిలేయకు పైకి వచ్చేసావు, ఎంతో లేదు ఇంకా 4 అడుగులు ఉంచుకో, జాగ్రత్తగా అలా పైకి వేయి అని తాను మోకాళ్ళ మీద కూర్చుని పైదాకా వచ్చేసినటువంటి వ్యక్తి తడబడుతుంటే తన చెయ్యి ఇచ్చి చెయ్యి పట్టుకొని పైకి లాగి, అవసరమైతే అతని శరీరం కింద చేతులు వేసి పైకి లాగి, పైకొచ్చాక కాసిని మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చి భయం పోగొట్టి రహదారిని ఎక్కించవలసి ఉంటుంది. ఇవి ఎందుకు చేయవలసి ఉంటుంది? ఒడ్డునున్నవాడు ఇదే చెయ్యాలి అని చెప్పడం సాధ్యం కాదు. నూతిలో పడిపోయిన వాణ్ణి పైకెత్తడానికి ఏమైనా చేయవలసి ఉంటుంది. ఏమైనా చేయడానికి దయ ఒక్కటే అక్కడ ఆధారం. ఆ దయ ఉన్న కారణం చేత ఏదైనా చేస్తాడు. అలా తాను ఎంత విద్వాంసుడైనప్పటికీ, తాను బ్రహ్మమునందు రమించగలిగినటువంటి వాడైనప్పటికీ, తాను సత్యమును ఎరుకలోకి తెచ్చుకున్నవాడైనప్పటికీ, క్రింద పడిపోయినటువంటి జనులను ఉద్ధరించడానికి మాట్లాడేటప్పుడు అవతలవాడికి అర్థమయ్యేటటువంటి రీతిలో ఎంత తక్కువ మాటలు మాట్లాడి ఆ మాటల వలన అవతలవాని హృదయములో సుస్థిరమైనటువంటి విశ్వాసము శాస్త్రమునందు కల్పించగలడో అటువంటి వాక్కులు పలకగలిగినటువంటి నైపుణ్యము తనంత తానుగా ఏర్పడిన వాడై ఉండాలి. ఆ కారుణ్యము అటువంటి పలుకులు పలికిస్తుంది. ఒక వ్యక్తి ఒక గురువుని అడిగేట, అసలు లోకమునకు ఉపకారం చెయ్యాలనేటటువంటి భావన ఎందుకు కలుగుతుంది? అసలు ఉపకారం ఎందుకు చెయ్యాలి ఇంకొకరికి? నాకున్నది నేను ఎందుకు అనుభవించకూడదు? ఒకరికి పెట్టాలని, ఒకరికి చెప్పాలని ఎక్కడుంది అసలు? ఆయన ఒక నవ్వు నవ్వి, పెద్ద ప్రసంగం చేయలేదు రా అని తీసుకెళ్ళాడు. ఓ గది కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి ఆ అద్దం దగ్గరికి తీసుకెళ్ళి చూడు అన్నాడు. అద్దంలోంచి చూశాడు, ఏం కనపడుతోందన్నాడు.
అదిగో మనం మేడ మీద ఉన్నాం, అద్దంలోంచి చూస్తున్నాను, అదిగో రాజవీధి. రాజవీధిలో స్త్రీలు నడుస్తున్నారు, పురుషులు నడుస్తున్నారు, బాలురు నడుస్తున్నారు, పశువులు నడుస్తున్నాయి. బాగుంది, కనపడిందా, ఇటురా. ఇంకో అద్దం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ అద్దానికి వెనక వెళ్ళినటువంటి కిరణము పరావర్తనము చెందవలసినటువంటి రీతిలో ఒక ఎర్రటి ద్రవం పూయబడి ఉంది. ఇప్పుడు తీసుకెళ్ళి చూడు, ఈ అద్దంలోంచి చూడు ఏం కనపడుతోందన్నాడు. ఈ అద్దంలోంచి చూస్తే నాకు అవతల పురుషులు స్త్రీలు ఎవరూ కనపట్టలేదు, నేనే కనపడుతున్నాను. అది అద్దమే, ఇది అద్దమే. ఆ అద్దంలోంచి చూస్తే రాజవీధి పౌరులు కనపడుతున్నారు, ఈ అద్దంలోకి చూస్తే నువ్వే కనపడుతున్నావు. చూడవలసినటువంటి దృష్టి కోణము మారాలంతే. మనస్సన్న అద్దంలోంచి చూడడంలో మార్పు రావాలి. ఒక అద్దంలోంచి చూస్తే వాళ్ళు వేరు, నువ్వు వేరు కనపడ్డారు. మేడ మీద నువ్వు, వీధిలో వాళ్ళు. ఈ అద్దంలోంచి చూస్తే వాళ్ళు కాదు, నువ్వే కనపడ్డావు. వాడిలో నువ్వు, నీలో వాడు, అందులో ఉన్న నువ్వు, ఇందులో ఉన్న నేను రెండు కాదు. ఇందులో నేనన్నప్పుడు అందులోది నువ్వు అంటున్నావు, అందులో ఉన్నవాడు నేనన్నప్పుడు ఇందులో ఉన్నవాడిని నువ్వు అంటున్నాడు. ఇందులోని నేను, అందులోని నువ్వు రెండు కావు. ఆ నువ్వు, ఈ నేను ఒక నేనే అన్న భావన రెండో అద్దంలో కనపడుతుంది. నేనే అన్నిటియందు కనపడిన నాడు అన్నిటి యందు ఉపకారం చెయ్యగలవు. ఆ నేను కనపడకుండా వాడు కనపడిన నాడు అహంకారము పైకి లేస్తుంది. వాడు అనగానే వాడి తక్కువ, వాడి ఎక్కువ కనపడతాయి. నీవు ఎప్పుడూ గొప్పవాడిగానే కనపడుతుంటావు. అప్పుడు అహంకారము పైకి లేస్తూ ఉంటుంది. అందుకని మారవలసినది అద్దం ఒక్కటే. అద్దం మారితే చూసిన చూపులో మార్పు వచ్చేస్తుంది. అప్పుడు ఇక కనపడేది ఇంకొకటి కాదు, నువ్వే కనపడుతూ ఉంటావు. నువ్వే కనపడిన నాడు అప్పుడు చెయ్యవలసినటువంటి పనులన్నీ కూడా తమంత తామే చక్కబడిపోతాయి. నేనే అయిన నాడు నా ఆకలి తీర్చుకోవడానికి నేను ఎలా తాపత్రయపడతానో, నా జ్ఞానం పోగొట్టుకోవడానికి నేను ఎలా తాపత్రయపడతానో, నన్ను ఉద్ధరించుకోవడానికి నేను ఎలా తాపత్రయపడతానో, ఆ తాపత్రయపడినప్పుడు అది పెద్ద గొప్ప విషయంగా వెళ్ళి ఎవరికీ చెప్పుకోనుగా. నాకు ఆకలేసింది, నేను అన్నం తిన్నాను, వీధిలోకి వెళ్ళి ఏమండి ఎంత ఉపకారం చేశానో తెలుసా, నాకు ఆకలేసిందండి, నా ఆకలి తీర్చుకున్నాను, ఉపకారం చేసి అన్నం తిన్నాను సుమా అని ఎవరికైనా చెప్పాను అనుకోండి, వీడికి ఏం పిచ్చా విర్రే అనుకుంటారు. నాకు ఆకలిస్తే నేను అన్నం తినడం పెద్ద గొప్ప. నేను తప్ప నువ్వు కానప్పుడు వారిలో కూడా ఆకలి వేసిందని నువ్వు పెట్టిన నాడు నువ్వు పెట్టినది వేరొకరికి కాదు, నీకే పెట్టుకున్నది. ఇప్పుడు ఇది చెప్పవలసిన అవసరం ఎక్కడ ఉంటుంది? ఇన్ని తొలగిపోయాయి దానితో పాటు. కాబట్టి కావలసింది అద్దం మారితే చాలు. లోకులు కనపడడం కాదు, నువ్వు కనపడేటట్టు అద్దం వెనక అడ్డకలిగిన పదార్థం ఒకటి వస్తే చాలు. అది నేర్చుకోవయ్యా. అది నేర్చుకుంటే సమస్తం మారిపోయాయి అంతే. శిష్యుని యందు తాపత్రయం ప్రారంభమైంది. ఇలా చూడడం రావాలి. ఇలా చూడడం వచ్చినాడు అహంకారమును పరిత్యజించడానికి, 10 మందికి నేను ఉపయుక్తుడను కావడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటటువంటి భావన ఒకటి లోపల బయలుదేరుతుంది. గురువు ఒక శిష్యుని యందు సద్బుద్ధిని ప్రకాశింపచేయడానికి, మంచి బుద్ధి ప్రచోదనం చేయడానికి చిన్న చిన్న మాటలతో అద్భుతంగా మాట్లాడి అనుగ్రహ భాషణం చేసి వారి యొక్క అజ్ఞానాన్ని నివృత్తి చెయ్యాలి అంటే తాను అంత కిందకొచ్చి మాట్లాడవలసి ఉంటుంది. తల్లి పిల్లలతో ముద్దు ముద్దుగా మాట్లాడి మాటలు నేర్పినట్టు అంతటి మహావిద్వాంసులు అనుగ్రహ భాషణం చేసేటప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి వారిని భగవన్మార్గంలో నడిపించడానికి అంత చక్కగా కిందకి దిగొచ్చి మాట్లాడతారు. అందుకే జగద్గురువులు వచ్చినప్పుడు తనంత తాను సిద్ధించేటటువంటి ప్రయోజనం ఏది అంటే, ఒక మహాపురుషుని యొక్క పాద స్పర్శము చేత ఆ పట్టణమంతా పునీతమవుతుంది, ప్రకృతి అంతా కూడా పరవశిస్తుంది, ఆయా ప్రాంతములకు శాంతి లభిస్తుంది. మనంత మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినటువంటివి కొన్ని ఉంటాయి. జగద్గురువులు అంతటి మహాపురుషులు భారతీ తీర్థ మహాస్వామి వంటి వారు వచ్చినప్పుడు కొన్ని నియమాలను పీఠం విధిస్తుంది.
అది ఎందుకు విధిస్తుంది అంటే ఏదో పీఠాధిపతుల యొక్క గౌరవాన్ని ఉద్దీపింప చేయడానికి కాదు, అది మనం చెయ్యక్కర్లేదు. దీపానికి వెలుతురు మనం చూపించక్కర్లేదు, దీపం మనకి వెలుతురు చూపిస్తుంది. వారు ఎక్కడ విడిది చేశారో అక్కడికి వెళ్ళి వారిని తోడ్కొని రావడం, వారిని పక్క ఊరి వరకు సాగనంపడం, ఇవన్నీ పరమగౌరవంతో కూడుకున్న విషయాలు. వారు వచ్చినప్పుడు నగరంలో ఉన్నటువంటి బాల వృద్ధులు అందరూ కూడా వచ్చి సంప్రదాయ దుస్తులు ధరించి వారికి స్వాగతం పలకడం మన జీవితాలు అభ్యున్నతి పొందడానికి మార్గాలు తప్ప, అంతటి మహాపురుషులు వచ్చినప్పుడు కూడా కనీసం బయటికి రాకుండా, వారి దర్శనం చేయకుండా, వారిని ఊరిరిగింపుగా రథంలో తోడ్కుని వెడుతున్నప్పుడు భగవన్నామం చెప్తూ వారి వెనక అనుగమించి వెళ్ళకపోవడం మనుష్య జన్మ ఎత్తినటువంటి మనం చేసేటటువంటి ప్రథమమైనటువంటి అపచారం. ఇక రెండవది, ఆయన ఈ ఊరు రావడం వల్ల మనం పొందగలిగిన పరమ ప్రయోజనం ఏది అంటే, చంద్రమౌళీశ్వరారాధన జరుగుతున్నప్పుడు పరమభక్తితో నిశ్శబ్దంగా దాన్ని చూడడమే. ఎందుచేత అంటే ఒకప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారే చంద్రమౌళీశ్వరారాధనకి సంబంధించిన రహస్యం ఒకటి చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి శృంగగిరి యందు ఒక భక్తుడు ఒక మాట అడిగాడు, అయ్యా నాకు చాలా కాలంగా సంతానం లేదు, సంతానం కావాలి అని చెప్పి మీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నేను శృంగేరి వచ్చాను, నాకు సంతానం కలగాలి అని ఆశీర్వచనం చేసి పంపండి అన్నాడు. అంటే భారతీ తీర్థ మహాస్వామి వారు అన్నారు, మీరు ఈ రాత్రికి ఉంటున్నారా శృంగేరిలో అని అడిగారు. ఉంటున్నాం అన్నారు. అయితే ప్రదోష వేళ దాటిన తరువాత చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుంది. చంద్రమౌళీశ్వరారాధన చేసేది కేవలము చంద్రమౌళీశ్వరారాధన చెయ్యాలి కాబట్టి చెయ్యడానికి కాదు. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు అనుగ్రహాన్ని దొంతరలుగా వర్షిస్తాడు స్వామి. మీరు ఏ అనుగ్రహం కోసం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నా నుండి అపేక్షిస్తున్నారో దాన్ని చంద్రమౌళీశ్వరారాధనలో మూట కట్టుకు పొండి, మీకు కావలసిన దాన్ని ఆయనే వనగూడుస్తారు. అందుకే మనం వెళ్ళి పొందవలసినటువంటి అనుగ్రహాన్ని మనకే తెచ్చి అందించడానికి జరుగుతున్నటువంటి ధర్మ విజయ యాత్రలో ఒక భాగం చంద్రమౌళీశ్వరారాధన. అది రెండు రకాలుగా జరుగుతుంది. పగటి వేళ పీఠానికి చెందినటువంటి పండితులు చేస్తారు. ప్రదోష వేళ దాటిన తరువాత సాక్షాత్ పీఠాధిపతులే చేస్తారు. యథార్థమునకు ఈ ఊళ్ళో 15 రోజులు స్వామివారు ఉంటే 30 చంద్రమౌళీశ్వరారాధనలు నిరంతరాయంగా చూడగలిగినటువంటి అదృష్టం ఈ నగరవాసులకు కలుగుతుంది. అంటే 30 సార్ల చంద్రమౌళీశ్వరారాధనని పరమ ప్రశాంతంగా కూర్చుని ఒక వ్యక్తి చూసి వెళ్ళిపోయాడు అనుకోండి, అతను ఎంత అనుగ్రహాన్ని మూట కట్టుకుని పట్టుకుపోయినట్టు. ఎంత అనుష్ఠానం చేస్తే, ఎంత పారాయణలు చేస్తే ఆ అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడితో ఆ నందుడు. అంటే భగవంతుని యొక్క ఉపాసన యందు మహాభాగవతోత్తములైనటువంటి వారు భారతీ తీర్థ మహాస్వామి వంటి పీఠాధిపతులు వచ్చి చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం అంటే, మనం వెళ్ళి స్నానం చెయ్యవలసినటువంటి గంగానది మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండా తానే వచ్చి మన ముంగిట నించుందనుకోండి. గంగానది వచ్చి మన ముంగిట నించున్నా కూడా 4 మెట్లు దిగొచ్చి అందులో మునక వేయడానికి బద్ధకించి కనీసం తలుపు తీసి గంగ వంక చూడకుండా, గంగలో నీళ్లు కూడా తల మీద చల్లుకోకుండా, స్నానం కూడా చేయకుండా తలుపులు వేసుకుని గంగ మళ్ళీ వెళ్ళిపోయే వరకు లోపలే నేను పడుకుంటాను అని ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి. ఇప్పుడు నష్టపోయింది గంగా నదియా ఆ వ్యక్తియా? ఆ వ్యక్తి కోల్పోయిన దాన్ని తిరిగి జీవితంలో తెచ్చుకోగలడా? చంద్రమౌళీశ్వరారాధన జరిగేటటువంటిది కేవలము పీఠనియమంగా కాదు. కేవలము పీఠనియమంగా చంద్రమౌళీశ్వరారాధన జరగాలి అంటే శృంగేరి పీఠాధిపతులు ఇంత కష్టపడి ఊరూరా తిరుగుతూ
ప్రతి ఊరికి తీసుకొచ్చి చంద్రమౌళీశ్వరారాధన చెయ్యవలసిన అవసరము ఉండదు. దాని తాత్పర్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రము అతలాకుతలమయ్యుండి రాష్ట్రమునందు శాంతి తగ్గిపోయిన వేళ రాష్ట్రమునకు శాంతి పంచిపెట్టడానికి, మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించడానికి, జనులయందు భక్తిని ప్రోది చెయ్యడానికి, భగవంతుని యొక్క అనుగ్రహ విశేషాన్ని పంచిపెట్టడానికి ఎవడు సమర్థుడో వాడే ఆ అనుగ్రహాన్ని వర్షింపచెయ్యాలి ఈశ్వరుని నుండి. ఒక రైలు ఉంటుంది, దానికి ఒక ఇంజన్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ రైలు బయలుదేరి కాశీ వెడుతుంది. ఎప్పుడు ఆ ఇంజన్ కదిలితే, ఇంజన్కి పరిగెత్తగలిగిన సమర్థత ఉంది. ఇంజన్ ఒకటి పరిగెడితే వెనక ఉన్నటువంటి బోగీలన్నీ పరిగెడతాయి. కానీ పరిగెత్తగలిగిన శక్తి ఇంజన్కున్న, ఇంజన్ని పరిగెత్తించగలిగిన వాడు లోపలికి వెళ్ళాలా? వెళ్ళి వాడు ఎంత క్షేమమైనటువంటి వేగంతో ఇంజన్ని నడిపితే వెనక భోగీలలో పడుకున్నటువంటి వారందరూ కాశీపట్టణాన్ని చేరగలరో అంత సమర్థతతో ఇంజన్ని నడిపిస్తే పడుకున్నవాడు కాశీ వెడతాడు. అలా చంద్రమౌళీశ్వరలింగాన్ని తీసుకొచ్చి తాను ఆరాధించి నకర్మణాన ప్రజాధనైన త్యాగేనైకే అమృతత్వమానసుహోయై తాను ఏమీ కోరనటువంటి వాడై నిస్సంగి అయి ఆయనకి ఏమీ అక్కర్లేకపోయినా లోకంలో ఉన్న వాళ్ళందరికీ కావలసినటువంటి ఈప్సితములను ఈడేర్చడం కోసం వాళ్ళ లౌకికమైన కోరికలు తీరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ధార్మికమైన కోరిక ఉంటుంది. ఒక ఆడపిల్లకి పెళ్లి కావాలి అని అనుకుంటుంది. దోషం ఎక్కడుంది? ఒక ఆడపిల్ల పెళ్లి కావాలని కోరుకోవడం తప్ప, ఒక మగపిల్లవాడికి పెళ్ళి అవ్వాలని కోరుకోవడం తప్ప, పెళ్ళైనటువంటి దంపతులకి సంతానం కలగాలని కోరుకోవడం తప్ప, చదువు రావాలని కోరుకోవడం తప్ప, నాకు మంచి ఉద్యోగం రావాలని కోరుకోవడం తప్ప, నేను ధర్మమునందు ఊంచుకోవాలని కోరుకోవడం తప్ప, నా జీవితం పండాలని కోరుకోవడం తప్ప, తప్పు కానప్పుడు ఎవరిని అడుగుతాం? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు గీతాచార్యుడు. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని నలుగురు నన్నే ఆశ్రయిస్తున్నారన్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కావలసినటువంటి కోర్కెలనన్నింటినీ కూడా వారికి తెలియదని మీరు అనుకోకండి. భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక్కసారి సభవంక ఇలా చూస్తే ఎవరి మనసులో ఏ కోర్కె చేత అక్కడికి వచ్చి కూర్చున్నారో తెలియని వారు కారు. వారు అనేక పర్యాయములు నిరూపించి చూపించారు ఆ విషయాన్ని. ఒకానొకప్పుడు ఆయన చంద్రమౌళీశ్వరారాధనకి బయలుదేరుతున్నారు. గబగబా వచ్చాడు ఒక వ్యక్తి. ముఖంలో జిజ్ఞాస ప్రకటనమవుతోంది. అయ్యా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, నాకు కొద్ది సందేహాలు ఉన్నాయి, తీరుస్తారా? ఎంతో వినయంగా అడిగాడు. ఆయన ఒక నవ్వు నవ్వి అన్నారు, చంద్రమౌళీశ్వరారాధనకి వెళుతున్నాను, అనుగ్రహ భాషణం చేసిన తరువాత నీతో మాట్లాడతాను, అప్పటి వరకు ఉంటావా అన్నారు. తప్పకుండా ఉంటాను అన్నాడు. ఆయన అనుగ్రహ భాషణం చేశారు. చేసి లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడిని పిలవండి అన్నారు. ఆ పిల్లవాడు వచ్చాడు. ఏది, నీకేవో అనుమానాలు ఉన్నాయన్నావుగా అడుగు అన్నారు. ఆయన అన్నాడు, అయ్యా, మీరు అనుగ్రహ భాషణం లోకం కోసం చేశారో నా కోసం చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఏ ప్రశ్నలు రాసుకొచ్చానో వాటికి సమాధానాలే మీ అనుగ్రహ భాషణం. ఇక నాకెక్కడున్నాయి అనుమానాలు? నాకేం లేవన్నాడు. వారికి తెలుసు ఎవరికేం కావాలో. ఎవరికేం కావాలో తెలుసు కాబట్టే చంద్రమౌళీశ్వరలింగాన్ని తీసుకొచ్చారు. ఒకడు వంట చేసుకోవాలి, ఒకడు పితృకార్యం చేసుకోవాలి, ఒకడు సంధ్యావందనం చేసుకోవాలి, ఒకడు స్నానం చేయాలి. అందరికీ కావలసినవి నీళ్లు. ఇప్పుడు అందరి కోరికలు తీర్చడానికి ఒక వాటర్ ట్యాంకర్ తీసుకొస్తే చాలు. అలా మనందరి కోరికలు తీర్చడానికి వారు ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చారు. అదే చంద్రమౌళీశ్వరలింగం. ఇప్పుడు ఆ చంద్రమౌళీశ్వరలింగానికి వారు అభిషేకం చేసి అందులోంచి దొంతరలుగా అనుగ్రహ శక్తి విడిచిపెడుతుంది. మూట కట్టుకుపోవాయా, బిడ్డ పుడతాడో అన్నారు. యథార్థం. ఆ మాట అప్పటికి వర్తించేది కాదు. వారు చెప్పిన మాట ఎప్పటికీ అంతే. చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది అంటే అక్కడికి వెళ్ళి నేను కూర్చోనున్నవాడిని ఎవడు ఉద్ధరించగలడు? ఇంకా మా ఊరు వస్తే ఒక్క మాటే జరిగింది చంద్రమౌళీశ్వరారాధన స్వామివారి చేతుల మీదుగా. రెండవ మాట పీఠ పరివారం చేశారు. ఇక్కడ 15 రోజులు 30 మాటలు చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది. 30 మాటల చంద్రమౌళీశ్వరారాధన జరిగినప్పుడు ఎన్ని మాటలు నువ్వు చంద్రమౌళీశ్వరారాధన చూశావు అని గుంటూరు పట్టణంలో ఎవరినైనా అడిగితే నేను ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయానండి అన్నాడు అనుకోండి.
ఇంకా అంతకన్నా దారుణమైనటువంటి స్థితికి ఇక జవాబు లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అమ్మ అన్నం వండి అక్కడ పెట్టింది, ఆకలేస్తోంది, అన్నం తినడం మాత్రం చేయడు. ఉరే అన్నం తినరా అంటుంది. తల్లి విస్తరేసింది, వడ్డించింది. తినడం తల్లి తిందగా, నీ ఆకలి తీరాలంటే నువ్వు తినాలి. అన్నం తినడం మానేసి ఆకలిని నిందించుకుంటూ కూర్చున్న వాడిని ఎవరు మాత్రం ఉద్ధరించగలరు? అలాగే చంద్రమౌళీశ్వరలింగాన్నే తీసుకొచ్చి అభిషేకం చేసి అనుగ్రహాన్ని పొందండి అంటే, ఆ అభిషేకం చూడడానికి కూడా మేము వెళ్ళము అంటే, ఎవరో బొట్టు పెట్టి పిలవాలి అంటే వెళ్ళని వాడిని ఎవడు ఉద్ధరించగలుగుతాడు? గుంటూరు పట్టణ వాసులు అటువంటి వారు కారు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చంద్రమౌళీశ్వరాభిషేకము యొక్క వైభవమేమి అన్నది చెప్పడానికి చెప్తున్నాను. కాబట్టి అది అనుగ్రహాన్ని వర్షిస్తుంది, దాన్ని వేదం అంగీకరించింది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమదిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చస్తు సౌఖ్యం. శివలింగానికి అభిషేకం చేస్తుంటే ధ్యాయేత్, అంతటా నిండిపోయినటువంటి శివలింగం మీద చంద్రబింబం మించి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తున్నటువంటి రూపాన్ని భావన చేస్తూ ధ్యానం చేస్తూ శివలింగం వంక చూసినంత మాత్రం చేత ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతాయి అని వేదం ప్రకటించినప్పుడు సాక్షాత్ శంకర భగవత్పాదులు పీఠానికి అందించినటువంటి అపూర్వమైన చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం జరుగుతున్నప్పుడు చూసినటువంటి వారి యొక్క కోరికలు తీరుతాయి అని చెప్పడం ఎందుచేత అతిశయోక్తి అవుతుంది? అందుకే వారు వచ్చినప్పుడు జరిగేటటువంటి గొప్ప విశేషములు రెండు ఉంటాయి. మనంతట మనం వెళ్ళి వాటిని పొందవలసి ఉంటుంది. వారి స్పర్శ చేత వాతావరణమంతా పవిత్రమగుట, లోకులు శాంతి పొందుట జరుగుతుంది. మనంతట మనం మన కర్తవ్యంగా రెండు చేయవలసి ఉంటుంది. ఒకటి వారి యొక్క దర్శనము అన్న మాటలోనే మహాత్ముల యొక్క సేవ రమ్మంటే రాదు కదా. పట్టుకెళ్ళి మనం ఇచ్చిన పళ్ళన్నీ వారు తింటారని కాదు, మన జన్మ ధన్యం చేసుకోవడం కోసం. మనం వెళ్ళి తలకోపండు ఇస్తే తప్ప తింటే తప్ప రోజు వెళ్ళదన్న బెంగ ఆయనకేం లేదు. అందుకోసం కాదుగా ఆయనకి ఏనాడు కాషాయం కట్టారో ఆనాడే ఆయన నిత్యతృప్తుడు. అందుకొరకు కాదు, మన జన్మ ధన్యం చేసుకోవడానికి. ఎవ్వరికి ఏమి పెట్టితిము జీవితంలో అటువంటి మహాపురుషుడికి ఇచ్చుకున్నటువంటి ఒక చిన్న పండు జీవితంలో ఆపత్కాలంలో రక్షణ అయి కాపాడుతుంది. రెండు, ఆయన చెప్పేటటువంటి మాటలు వినడము అత్యంత ప్రధానము. చంద్రమౌళీశ్వరలింగం వంక చూసేటప్పుడు స్థాయి భేదంతో సంబంధం లేకుండా చూస్తే చాలు ఫలితం. స్వామివారు అనుగ్రహ భాషణం చేసేటప్పుడు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే ఏదో ఆ శ్రీహరి రూపము కనపడినప్పుడు భాగవతంలో చూపుల శ్రీపతి రూపము నాపోమక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. తన చూపుల చేత తాగేసింది అదితి అన్నారు విష్ణుస్వరూపాన్ని. చూపులతో తాగడం ఎలా కుదురుతుంది? కళ్ళతో తాగుతాడా ఎవడైనా? ఇష్టమైన పాయసం అక్కడ పెట్టారనుకోండి, నోటితో తాగాలి, కళ్ళతో తాగరుగా. మరి కళ్ళతో తాగడం ఏమిటి అంటే, ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది ఒక్కొక్క సమయంలో. కన్నులతో జుర్రుకోవడం అంటే కనురెప్ప కూడా వెయ్యకుండా ఆ రూపాన్ని జుర్రుకోవడం. చంద్రమౌళీశ్వర ఆరాధన యందు కన్నులతో జుర్రుకుంటే అనుగ్రహ భాషణం జరిగేటప్పుడు పరమ నిశ్శబ్దంగా ఏ ఇతర విషయాల జోలికి వెళ్లకుండా వారి మాటలను అంత శ్రద్ధాళువులమై మనం చెవులతో లోపలికి పుచ్చుకోవడం కాదు, దానిని తరచూ మననం చెయ్యాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. అటువంటి మహాత్ముల నోటి వెంట వచ్చినటువంటి ఒక్క మాట
ఒడిసి జాగ్రత్తగా పట్టుకుని మనసులో ప్రతిరోజు దాన్ని తిప్పినటువంటి కారణం చేత ఏ ఒక్క విషయం మీద ఉంచుకోగలిగినా అది చిట్ట చివరికి జన్మ పరంపరలను తగ్గించి భగవంతుని వైపుకే ప్రయాణం చేయిస్తుంది. వారు 1992 సంవత్సర ప్రాంతంలో ఆంధ్రదేశంలో పర్యటన చేసిన సమయంలో చేసినటువంటి అనుగ్రహ భాషణాలు ఏ ఉన్నాయో ఇప్పుడు వారు 2013 సంవత్సరంలో ఆంధ్రదేశంలో పర్యటన చేసినప్పుడు కూడా అవే అనుగ్రహ భాషణాలు. అంటే ఏమండి మార్పు లేదా అంటారేమో, మార్పు ఉండదు. ఎందుకుండదు అంటే ఒక్కటే కారణం, ఉద్ధరించవలసినటువంటి విషయములు ఏ ఉన్నాయో వాటి యందు మార్పు ఉండదు. మేడ ఎక్కడానికి మార్గము మెట్లే. ఎన్నేళ్ళైనా సరే మేడ ఉన్నన్నాళ్ళు మేడ ఎక్కడానికి మార్గము మెట్లే. మధ్యలో నిచ్చెన వచ్చింది కదండి, ఇంకోటి వచ్చింది కదండి అంటే మెట్లు అంత భద్రమైనవి మేడెక్కడానికి నిచ్చెన కాదు. మెట్లు లేనప్పుడు నిచ్చెనేసుకోవాలేమో, మెట్లకి ఏమైనా మరమ్మత్తు వస్తే నిచ్చెనేసుకోవాలేమో, కానీ అసలు క్షేమకరంగా మేడ ఎక్కడానికి ఎప్పుడూ మెట్లే అవసరం. మెట్లయందు మార్పు ఎలా ఉండదో వారి యొక్క అనుగ్రహ భాషణముల యందు ప్రజలకి అందించేటటువంటి ఆ దైవంని చేరుకోవడానికి కావలసిన ఉపకరణముల విషయంలో మార్పులు చోటు చేసుకో. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సాధారణంగా స్వామివారు చేసేటటువంటి అనుగ్రహ భాషణాలు 3 విషయాల్ని ప్రత్యేకించి చెప్తూ ఉంటాయి. ఎన్నో విషయముల మీద మాట్లాడతారు వారు. ఒక చోట మాట్లాడిన విషయాన్ని రెండవ చోట మాట్లాడకుండా ఇంకొక విషయం మాట్లాడవచ్చు. కానీ అంతర్లీనంగా వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో ప్రధానంగా వారు మాట్లాడేటటువంటి విషయములు మొట్టమొదటిది ధర్మము. ధర్మం గురించి మాట్లాడతారు. అసలు ధర్మము అన్న మాట విడిచిపెట్టి వారు ఎన్నడూ మాట్లాడరు. అసలు వారి యాత్రయే ధర్మ విజయ యాత్ర. వారు మాట్లాడిన దాంట్లో వారు ధర్మమన్న మాట ఉచ్చరించకపోయినా వారి ప్రబోధమంతా ధర్మమే. ధర్మాన్నే ప్రబోధం చేస్తారు, ధర్మాన్నే అనుష్ఠించమని చెప్తారు, ధర్మాల్లోనే ఉంచుకోమని చెప్తారు. రెండవది ఉపాసనా సంబంధమైనటువంటి విశేషములు. ఉపాసన యందు మనసు చెదిరిపోకుండా, అయోమయావస్థ ఏర్పడకుండా ఎలా నిలబడగలగాలి అన్న విషయాన్ని చెప్పినప్పుడు అది మనస్సులోకి తిన్నగా బాణం వెళ్ళి గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటుంది. ఎన్నో అనుమానాలతో ఉన్న మనకి ఆ అనుమానాలన్నీ పోయేటట్టుగా చాలా సున్నితంగా కొద్దిసేపు మాట్లాడి కూడా మన మనసుల యందు భగవంతుని యొక్క ఉపాసనా విధానాల్లో నిలబడగలిగినట్టుగా చేయగలిగినటువంటి ప్రజ్ఞ వారి యొక్క అనుగ్రహ భాషణమునందు వ్యక్తమవుతుంది. 3 అభ్యున్నతి కొరకు, అంటే అది ఒకరి కొరకు అని కాకుండా సమాజ హితము కొరకు, మొత్తం అందరు వ్యక్తులు కలిసి ఉన్నటువంటి సమాజ హితము కొరకు సమాజమును నడిపించేటటువంటి పెద్దలు, ప్రభుత్వము కలిసి నడవడంలో పట్టుకోవలసినటువంటి విధి విధానములను గురించి వారు మాట్లాడేటటువంటి తీరు అనన్య సామాన్యంగా ఉంటుంది. నేను మీతో ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, వారు ఒకానొకప్పుడు రామచంద్రపురంలో అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంటే సరిగ్గా వారు ఉపాసనా సంబంధమైనటువంటి విషయం గురించి ఒక అనుగ్రహ భాషణం చేశారు. చాలా చిన్న అనుగ్రహ భాషణం. అందులో వారు ఒక మాట చెప్పారు. సనాతన ధర్మమునందు అనేకమైనటువంటి దేవతామూర్తులు ఉన్నాయి. గణపతి ఉన్నారు, పరమశివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, శారద ఉంది, పార్వతి ఉంది, సరస్వతి ఉంది, లక్ష్మి ఉంది. ఎవరిని పూజ చెయ్యాలి? ఎవరిని పూజ చేస్తే అనుగ్రహం కలుగుతుంది? ఎవరిని పూజ చేస్తే రెండో వాళ్ళకి కోపం వస్తుంది అన్న విషయంలో అసలు ఇంతమంది దేవతలు ఉండవలసిన అవసరం ఏమిటి? ఇంతమంది దేవతల్ని ఉపాసన చేసేటటువంటి విధానం ఏమిటి అన్న అయోమయం గురించి చాలామంది తరచుగా అడుగుతూ ఉంటారు. ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటూ వారు ఉపనిషత్తు చేత ప్రతిపాదింపబడినటువంటి ఒక విషయాన్ని చెప్పారు. ఏకో దేవః సర్వభూతేషు గూఢ
సర్వ భూతాంతరాత్మ కర్మాధ్యక్ష సాక్షీచేతో కేవలో నిర్గుణశ్చ. అసలు పరబ్రహ్మము ఏ గుణము లేనిదై నిర్గుణమై ఉంటుంది అంటూ మరొక ఉపమానం చెప్పారు. ఆ ఒక్క ఉపమానం కానీ మనస్సు మీద ప్రభావితం అయితే అసలు ఇంకా ఇంతమంది దేవతలు ఉంటారనేటటువంటి అయోమయం అనుమానం ఉండదు. అసలు భగవంతుడు ఒక్కడే కాబట్టి, ఏ గుణము లేని నిర్గుణుడు కాబట్టి ఇన్ని రూపాలు పొందగలడు. ఆయనది అసలు ఒక రూపమైతే రెండవ రూపాన్ని పొందలేడు అంటూ వారు ఒక ఉపమానం చెప్పారు. నీటికి సహజంగా రుచి ఉండదు, ఏ రుచి నీటికి ఉండదు. ఏ రుచి నీటికి ఉండదు కాబట్టే పంచదార కలిపారనుకోండి తీయగా ఉంటాయి, బెల్లం కలిపారనుకోండి పానకం అవుతుంది, ఉప్పు కలిపారనుకోండి ఉప్పు నీరు అవుతుంది. సముద్రపు నీటిని తీసుకొచ్చారనుకోండి, మీరు ఎంత పంచదార కలపండి ఇక తీపి నీరు అవ్వదు. ఒకసారి అది ఉప్ప నీరు, ఇక అది ఏదీ కాదు. ఈశ్వరుడు కూడా ఒక రూపమే అయ్యుంటే ఇంకొక రెండవ రూపము కాలేడు. అసలు ఏ రూపము కానివాడు అయ్యుంటే ఎన్ని రూపములైనా అవుతాడు. ఆ ఒక్కటి నిజానికి ఏ రూపము లేనిది. ఏ రూపము లేనిది కనుకనే నువ్వు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో నీకు కనపడగలదు. పైన ఉన్న తొడుగు మారుతుంది, లోపల ఉన్న వస్తువు అలాగే ఉంటుంది అంటూ వారు తమ గురువులైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు తరచుగా శివకేశవుల మధ్య భేదము లేదన్న విషయాన్ని సువ్యవస్థితం చేస్తూ మాట్లాడిన విషయాన్ని ఉటంకిస్తూ ఉండేవారు. పరమేశ్వరుడికి వామదేవుడిని పేరు, శ్రీ మహావిష్ణువుకి వాసుదేవుడిని పేరు. వామదేవ వాసుదేవ, ఇందులో వా దే వా 3 అక్షరాలు అలాగే ఉన్నాయి, అందులో వా దే వా అలాగే ఉన్నాయి. ఇందులో మారింది మా, అందులో మారింది సు. ఈ సు ఈ మా పక్కన పెట్టండి. సుమ, సుమ అంటే పువ్వు. పూజా విధానంలో వేసే పువ్వు పత్రి మారాయేమో, వచ్చే ఫలం మాత్రం ఒకటే. వామదేవుడికైతే పరమశివుడికి బిల్వపత్రం, వాసుదేవుడికైతే తులసిపత్రం. ఇద్దరిచ్చే ఫలితం ఒకటే, జ్ఞానం నుండి కామ్యం వరకు. నీకు జ్ఞానం కావాలంటావా, ఆయన దక్షిణామూర్తిగా ఇచ్చేస్తాడు. విష్ణువు నుండి జ్ఞానం కావాలంటావా, కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువైన కృష్ణుడు జ్ఞానాన్ని ఇస్తాడు. కామితము కావాలంటావా, ఏదైనా పరమశివుడు ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. ఫలితమునందు ఫలమునందు తేడా లేదు, పత్రమునందు పుష్పమునందు తేడా ఉంది. ఈ విషయం తెలిస్తే వామదేవుడికి వాసుదేవుడికి మానాథునకు ఉమానాథునకు భేదము లేదు అంటూ వారు ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో శివకేశవుల మధ్య భేదము లేదన్న భావనని నరముల జీర్ణము చేసుకున్న మహానుభావుడు ఒకడు పుట్టాడు. ఆయనే మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు, తిక్కనగారు. అటువంటి తిక్కనగారు పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి మనం శివకేశవుల మధ్య భేదమును ఎన్నడూ చూడరాదు అంటూ తిక్కనగారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆనాడు వారు చేసినటువంటి అనుగ్రహ భాషణంలో గుంటూరు పట్టణానికి చెందినటువంటి శ్రీనాథ పీఠం వారు తిక్కన సోమయాజి రచించినటువంటి పద్యాలు, ఆయన పొందినటువంటి హరిహరుల మధ్య అభేదమైనటువంటి ఆ రూప దర్శనాన్ని గురించి ప్రస్తావన చేశారు. ఎందుచేత అంటే తిక్కన గారికి హరిహరనాథ దర్శనమైంది. కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేఖ అమృతంబు జలువార హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురియైన చెరుమున లోకరక్షణమనంగా గళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబము నాన వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు ఆయన. మొన్న నెల్లూరు పట్టణంలో ప్రసంగాలు చేస్తూ తిక్కన సోమయాజి యొక్క హరిహరాద్వైతమైనటువంటి దర్శనం గురించి మాట్లాడుతూ ఈ పద్యం గురించే చెప్పవలసి వచ్చింది. కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేఖ అమృతంబు జాలువార. పరమశివుని యొక్క శిరస్సులో ఉన్నటువంటి చంద్రకళ నుండి అమృత బిందువులు పడుతున్నాయి కాబట్టి పరమశివుడు అనుకుందామా. నాభిలో ఉన్నటువంటి చందనంలోంచి తామర పువ్వు పైకొచ్చింది కాబట్టి విష్ణువు.
కంఠం వంక చూద్దామా, తెల్లటి కంఠంలో నల్లటి మచ్చ ఉంది, అంటే గరళపానం చేసినటువంటి శంకరుడు కాబట్టి శివుడు అనుకుందామా. మెడలో గుండెల మీద కౌస్తుభరత్నం ఉంది. ఇప్పుడు విష్ణువా శివుడా? సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. గంగానది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది. గంగానది యమునా నది రెండూ కలిపి ప్రవహించి వస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతులతో తెల్లని నల్లని కాంతులు సంగమించినటువంటి హరిహరమూర్తి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు నా దగ్గరికి వచ్చి సన్నిధానం చేసి నన్ను అనుగ్రహించారని తిక్కన గారు రాసుకున్నారు. ఆ విషయాన్ని ఉటంకిస్తూ భారతీతీర్థ మహాస్వామి వారు హరిహరుల మధ్య భేదం ఉండదు, ఉన్నదొక్కటే పదార్థము. ఆ పదార్థము నువ్వు ఏ అనుగ్రహాన్ని కోరుకుంటూ రూపాన్ని చూశావో ఆ వస్త్రాన్ని తొడుక్కుని నీకు కనపడుతుంది. ఆ ఉన్న పరబ్రహ్మమే నిన్ను శారదగా అనుగ్రహించేటప్పుడు తెల్లటి బట్ట కట్టుకుంటుంది. ఆ పరబ్రహ్మమే నీకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు పచ్చబట్ట కట్టుకుంటుంది. ఆ పరబ్రహ్మమే నీకు శక్తినిచ్చినప్పుడు ఎర్రబట్ట కట్టుకుంటుంది. బట్ట మారిందంటే లోపల ఉన్నటువంటి వస్తువునందు మార్పు ఉండదు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకైలుష సంస్థితాయే తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ. ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని రూపములను పొందుతూ అనుగ్రహిస్తోంది తప్ప అసలు యథార్థమునకు ఆ పదార్థమునకు ఏ గుణము లేదు. ఇవన్నీ నామములంతే. భారతీతీర్థ మహాస్వామి వారు చేసినటువంటి నిర్ధారణ అవన్నీ నామములుగా పిలుస్తున్నావు. ఉన్నది ఒక్క శరీరమే, దీని పేరు, దీనికి అసలు యథార్థమునకు పేరుందా? దీనికి పేరేం లేదు. ఇది మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు దీనికి ఏ పేరు లేదు. ఏదో ఒక శుభముహూర్తంలో మా నాన్నగారు దీనికి ఓ పేరు పెట్టారు, కోటేశ్వర శర్మ అని. ఆ తర్వాత కోటేశ్వరరావుని కొంతమంది పిలిచారు. బాగా దగ్గర బంధువులు ఉరే కోటి అని పిలిచారు. మా అమ్మగారు ఉరే కన్నా అని పిలిచారు. మా గురువుగారు ఉరే ఇలరా అన్నారు. ఎవరు ఎలా పిలిచినా, ఇన్ని పేర్లు పెట్టి పిలిచినా పలుకుతున్నది నేనేనా కాదా? ఇవన్నీ దీనికి ఉన్న పేర్లు. పేరు వలన శరీరం ఏమైనా మారిపోతుందా? ఏం మారిపోదు. అలాగే ఒక పరబ్రహ్మాన్ని అనేక రకాలుగా అలంకారాలు చేసి అనేక పేర్లతో పిలుస్తున్నారు. కానీ లోపల ఉన్నది మాత్రము ఒక్క పరబ్రహ్మతత్వమే. కనుక ఆ భావన చేత పూజ చెయ్యాలి తప్ప ఇంతమంది ఉన్నారన్న భావనతో పూజ చేసినన్నాళ్ళు వీడిని చేశాను వాడికి కోపం వచ్చిందేమో, వాడిని చేశాను వీడికి కోపం వచ్చిందేమో అన్న అర్థం లేని భీతి లోపల ఉండిపోతుంది. అన్నీ కలిపి ఒక్కటే అన్న భావన యందు ఊంచుకుని చేసిన పూజ ఏదో అదే పూజ. పూజ అన్న మాటని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుని గౌరవించుట. ఆయన లేని నాడు ఇవేం లేవు. ఆయన ఉన్ననాడు ఆయన అనుగ్రహం చేతనైనా గడ్డిపరకైనా కదులుతోంది. నా మాటలు కావు, భారతీతీర్థ మహాస్వామి చేసినటువంటి అనుగ్రహ భాషణాన్ని ఉటంకిస్తున్నాను నేను. ఇందుచేత భగవన్నామ స్మరణ చెయ్యాలి, పూజ చెయ్యాలి, భక్తితో ఉండాలంటే నాకు సమయం లేదన్న మాట అనవద్దు. మహాస్వామి వారే చెప్పిన మాట. నగరాలలో ఉన్నవారు ఉద్యోగాలు చేసేవారు నిజమే చాలా కష్టపడతారు. పొద్దున్న లేస్తారు, పెడతారు, రాత్రి ఇప్పుడు వస్తారు. ఇంత కష్టపడుతున్నా నీకు అనురక్తి ఉంది కాబట్టి నువ్వు కొన్ని పనులు చెయ్యగలుగుతున్నావా లేదా? వార్తాపత్రిక చదువుతున్నావా లేదా? ఎవరో రాజకీయ నాయకుడు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తున్నావా, చెయ్యట్లేదా? ఏదో ఒక పుస్తకాన్ని తీసి చదువుతున్నావా లేదా? అనురక్తి ఉన్నది నిజమైతే నువ్వు కార్యాలయానికి వెళ్ళి ఇన్ని పనులు చేస్తున్నా ఈ పనులు చెయ్యకుండా ఉండలేకుండా ఉన్నవాడివి. భగవంతుని యందు అనురక్తి ఉన్నది నిజమైతే ఒక 10 నిమిషాలు భగవన్నామమును చెప్పకుండా ఎందుకు ఉండలేవు? చెప్పగలవు. కాబట్టి అనురక్తి అన్నది స్థిరపడితే మనస్సులో 10 నిమిషాలు మనసు అటు ఇటు పోకుండా భగవంతుని యందు పెట్టి నామము చెప్పగలిగినా అంతకన్నా పరమధర్మం ఇంకొకటి లేదు. కాబట్టి భగవన్నామాన్ని ఆశ్రయించండి అని చెప్తుండేవారు. వివిధ మూర్తుల యందు భేదభావన పాటించవద్దు. ప్రత్యేకించి శివకేశవుల మధ్య భేదభావన పాటించరాదు. ఇది భారతీతీర్థ మహాస్వామి వారి అనుగ్రహ భాషణాలలో ఎన్నో చోట్ల ఇది చోటు చేసుకుంటూ ఉంటుంది. అంటే మన ఉపాసనా విధానంలో ఈ దోషము ఎన్నడూ ఉండరాదు. ఇది జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం యొక్క సారాంశం, సందేశం. అలాగే
వారు ఎప్పుడు మాట్లాడినా తప్పకుండా వారు మాట్లాడేటటువంటి ప్రధానమైనటువంటి విషయం, ధర్మమునందు ఊంచుకొనుట మానవద్దు, ధర్మాన్ని పట్టుకోవడంలో ఎన్నడూ వైక్లభ్యమును పొందవద్దు. ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మీరు గమనించండి, ఎంత ఆర్తితో మాట్లాడతారో. ముఖం ఇలా ముందుకు పెట్టేసి కనుబొమ్మలు పైకెత్తి బాగా మనలో ఊంచుకోవాలనేది, మన మనసుల్లోకి వెళ్ళాలని ఎంత ఆర్తితో మాట్లాడతారో ఆయన. ఆ మాట్లాడడంలో కూడా వాక్య నిర్మాణం కూడా ఎంత సులభంగా అవతలవాడికి అర్థమవుతుందో అంత కిందకి వస్తారు ధర్మం గురించి చెప్పేటప్పుడు. తరచుగా చెప్తారు, అసలు ధర్మం పాటించాలనుకున్న వాళ్ళు ధర్మం అన్నదేదో తెలుసుకోండి. ధర్మం ఏదో తెలుసుకోవాలంటే ధర్మము చెప్పడానికి ఏ మనుష్యుడు అధికారి కాడు. ఏ మనుష్యుడు ఎందుకు అధికారి కాడు అంటే, మనుష్యుడు ధర్మాన్ని చెప్తే తన బుద్ధికి తోచినటువంటి రీతిలో ధర్మాన్ని నిర్ణయం చేస్తాడు. అప్పుడు ఒక్కొక్కడి బుద్ధి ఒక్కొక్క అనురక్తి చేత ఒక్కొక్క విషయాన్ని ధర్మంగా చెప్తుంది. అప్పుడు ధర్మ నిర్ణయంలో దోషాలు వస్తాయి. ఏది ధర్మమో తెలియనటువంటి అయోమయ స్థితి ఏర్పడుతుంది. ధర్మ నిర్ణయము చెయ్యగలిగిన స్వాతంత్ర్యం ఉన్నది వేదమునకొక్కదానికే. ఇదే వాక్యాన్ని వాడుతూ ఉంటారు భారతీ తీర్థ మహాస్వామి. శృతి వేదమొక్కటే ధర్మమును నిర్ణయము చేసి చెప్తుంది. కాబట్టి వేదము చేత ఏది ధర్మమని నిర్ణయము చేయబడినదో ఆ ధర్మాన్ని మాత్రమే జీవితంలో అనుష్ఠానం చెయ్యండి. ధర్మాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టి జీవితంలో మిగిలినవి ఎన్ని పట్టుకున్నప్పటికీ చిట్ట చివరికి కలిసొచ్చేదన్నది ఏది ఉండదు, ఉన్నవన్నీ పోతాయి. అన్నీ వదిలిపెట్టి ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే అన్నీ ధర్మం వలన కలిసొచ్చి నిలబడి వాడు జీవితంలో నిలబడతాడు. అప్పటికి కాదు, ఎప్పటికీ ఆదర్శమూర్తిగా నిలబడతాడు. భద్రాచలంలో వారు అనుగ్రహ భాషణం చేస్తూ అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు. రావణాసురుడికి రామాయణం చదివితే ఉన్నవాటితో పాటుగా కొత్తవి అనేకం కలిసి వచ్చాయి. అదే లంకాపట్టణంలో ఉన్నాడు, పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు, అనేక రాజ్యాలు గెలిచాడు, తన సైన్యం తనకుంది, చుట్టూ కొన్ని కోట్ల మంది రాక్షస సైన్యాన్ని పెట్టుకున్నాడు, కాంచన లంకకి ఆధిపత్యం వహించాడు. రామచంద్రమూర్తి ఉన్న అయోధ్యా పట్టణాన్ని విడిచిపెట్టారు, కోసల రాజ్యాన్ని విడిచిపెట్టారు, దండకారణ్యంలోకి వచ్చేశారు. తండ్రి మాట కోసం, సత్యం కోసం, ధర్మం కోసం అన్నీ విడిచిపెట్టారు. నాకు ధర్మం ఒక్కటి మిగిలితే మిగిలినవి ఏవి నేను విడిచిపెట్టినా పర్వాలేదన్నారు. ధర్మం రాముడు పట్టుకున్నాడు, మిగిలినవన్నీ నాకుండి ధర్మం పోయినా పర్వాలేదని రావణాసురుడు అన్నాడు. ధర్మాన్ని రావణుడు వదిలాడు, ధర్మాన్ని రాముడు పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకున్న రాముడికి రావణాసురుడితో యుద్ధం చెయ్యవలసి వస్తే స్వసైన్యం లేదు. ఆయనకి కోసల రాజ్యం నుంచి ఒక్క మనుష్య సైన్యం రాలేదు. మరి ఎవరొచ్చారు? ఎవరు రాలేదంటే అప్పటికి ఆ వార్త తెలియక రాలేదు. కానీ తిర్యజంతువులైనటువంటి వానరులు ఆయనకి సహాయంగా వచ్చారు. చెట్లు అకారణంగా రాముడు వస్తే పుష్పించేయి, ఫలించేయి. సమస్త భూతములు రాముడికి ఉపకారం చేశాయి. ఎందుచేత? రాముడు ధర్మాత్ముడు కనుక. ఆయనే అంటుంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మమే ఒక శరీరాన్ని పొంది ఈ భూమండలం మీద నడిస్తే రామచంద్ర ప్రభు అయింది. ధర్మాన్ని పట్టుకున్నటువంటి రాముడికి వానరముల దగ్గర నుండి సమస్త భూతములు ఉపకారం చేశాయి. ఆ ధర్మాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టేసినటువంటి రావణాసురుడు చిట్ట చివరికి తన సంపాదించుకున్న వాటిని అన్నిటినీ పోగొట్టుకున్నాడు, తన ప్రాణములు పోగొట్టుకున్నాడు. ఎంతటి గొప్పవాడైనా, ఎంత కాంచలలంకాధిపతి అయినా, ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎవరైనా రావణాసురుని యొక్క పేరు తమ బిడ్డలకి ఉంచుకునేవారు ఉంటారా? మొన్న మా కాకినాడ పట్టణానికి వచ్చినప్పుడు చేసిన అనుగ్రహ భాషణంలో కూడా స్వామివారు వేసిన ప్రశ్న ఇదే. రావణాసురుడి పేరు బిడ్డలకు ఎవరైనా పెట్టుకుంటారా? అదే రామచంద్రమూర్తి పేరు పెట్టుకోనివాడు ఉంటాడా? రామనామము, రామ కథ అంత గొప్పతనాన్ని పొందాయి అంటే ధర్మమే రాముడైంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎంత శాశ్వతమైన కీర్తి గణిస్తాడో, ధర్మము మనిషిని ఎంత ఎత్తుకెత్తుతుందో చూపించడానికి రామావతారం వచ్చింది. అందుకే ధర్మాన్ని పట్టుకోండి, ధర్మమే ఉద్ధరిస్తుంది.
ధర్మాన్ని విడిచిపెట్టి ఏ ఇతర వ్యవహారముల జోలికి వెళ్ళకండి అని చెప్తారు. అందుకే వారు ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా కర్తవ్యతా దృష్టితో ధర్మమును విడిచిపెట్టకుండా బ్రతకడం గురించి మాట్లాడతారు. అది కొంతమందికి కఠినంగా ఉండొచ్చు. బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ ఉపనయనాలు చేయడం గొప్ప కాదు, వాళ్ళు సంధ్యావందనం చేయడం నేర్పించడం, సంధ్యావందనం చెయ్యడం అవసరం అని చెప్పారు. ఎంత అమూల్యమైన మాట, ఎంత అమృతభాండము వంటి మాట. ఉపనయనం చేసి విడిచిపెట్టడం కాదు, సంధ్యావందనం చేయడం అలవాటు కావాలి. సంధ్యావందనం చేయకపోతే ఇంకా బ్రాహ్మణ్యం ఎక్కడి నుంచి నిలబడుతుంది? కాబట్టి సంధ్యావందనం చెయ్యవలసినటువంటి అవసరం, తల్లిదండ్రుల్ని గౌరవించవలసినటువంటి అవసరం పురాణీతిహాసాలలోంచి చక్కటి ఉపమానాలను ఏరి తాను ప్రతిపాదించినటువంటి మాటకి జోడు చేసి సభలో ఉన్నటువంటి పిల్లల మనసు కూడా హత్తుకునేటట్టు, మనకి ధర్మమునందు మనసు నిలబడేటట్టు, భగవన్ మార్గంలో ఉపాసనా విధానమునందు ఏ విధమైనటువంటి అయోమయాన్ని పొందకుండా ఉండేటట్టు, మనకి ఎప్పటినుంచో ఉన్న అనేకమైన అనుమానములు తమంత తాము నివృత్తి అయ్యేటట్టు అత్యద్భుతమైన రీతిలో అనుగ్రహ భాషణాలు చేస్తారు. అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా ఈ మధ్యకాలంలో ఉపన్యాసాలకి ఊరిడితే ఆ ఊరు వెళ్ళినప్పుడు నేను మొట్టమొదట అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, భారతీ తీర్థ మహాస్వామి వారు మీ ఊరు వచ్చారు కదూ అని అడుగుతాను. వచ్చారు, అనుగ్రహ భాషణం చేశారా? చేశారు. మీరు విన్నారా? విన్నాను. ఏం చెప్పారు అని అడుగుతుంటాను. నిన్నను కూడా నా దగ్గరికి నరసరావుపేట నుంచి ఎవరో వస్తే నేను వారిని మొదట అడిగిన ప్రశ్న ఏమిటంటే, స్వామివారు అనుగ్రహ భాషణం చేశారా అని అడిగాను. చేశారన్నారు. ఏం చెప్పారు నరసరావుపేటలో, నాకు ఒకసారి చెప్పండి అని అడిగాను. అడిగితే ఆయన ధర్మం గురించి చెప్పారండి. ప్రధానంగా రాముడి గురించి రావణాసురుడి గురించి చెప్పి వాళ్ళిద్దరికీ ఉన్న భేదం గురించి చెప్పి ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి అవసరం ఎటువంటిదో చెప్పారండి అని నాతో చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా నేను వారు చేసిన అనుగ్రహ భాషణం గురించి కనుక్కుంటుంటాను. అన్నిటికన్నా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏది అంటే వారు చెప్పిన అనుగ్రహ భాషణాలు చదవడమే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అదొక పెద్ద గ్రంథాలయం. ఆయన సమస్త శాస్త్రముల యొక్క నిధి. అటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏముంటాయో అవి సమస్త శాస్త్రముల యొక్క సారము పిండేసినట్టే. అది భవరోగానికి ఔషధం, భగవన్మార్గంలో నడిపించగలిగినటువంటి గొప్ప ఆలంబనం, కరదీపిక. అటువంటి అనుగ్రహ భాషణాన్ని మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. అందున మీకు విశేషమైనటువంటి అదృష్టం. ఎందుచేత అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల చేత వారి మనస్సు ప్రభావితమవుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట శంకర భగవత్పాదుల గురించి శంకర భగవత్పాదాచార్యుల వారి మూర్తినో లేకపోతే ఎవరో శంకరాచార్యుల వారు చేసినటువంటి గ్రంథానికో స్తోత్రానికో వ్యాఖ్యానం చేసి పుస్తకం తేవడమో చేస్తే శంకర భగవత్పాదుల గురించి మాట్లాడుతూ పరవశించిపోతారు. అసలు ఆ మాట్లాడేటప్పుడు సామాన్యమైనటువంటి శంకరాచార్యుల వారి చరిత్ర కాదు, అద్భుతమైనటువంటి మాణిక్యాలు పైకొస్తాయి అందులోంచి. ఎంత గొప్పగా మాట్లాడతారో. మా కాకినాడ పట్టణంలో నేను శంకరుల గురించి 4 మాటలు మాట్లాడి తరువాత స్వామి అనుగ్రహ భాషణం చేస్తున్నప్పుడు ఆ 4 మాటలకి వారు ఎంత మురిసిపోయి శంకరాచార్యుల వారి జీవితం గురించి ప్రారంభం చేస్తూనే అసలు ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు. శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉన్నాయి. రామావతారం, కృష్ణావతారం, మత్స్యావతారం, వామనావతారం, ఇన్ని అవతారాలు ఉన్నాయి. అవతారాలన్నీ విష్ణువుగా, అవతారాలు శివుడికి లేవుగా. మరప్పుడు శంకరాచార్యుల వారిగా అవతారం శివుడు ఎందుకు తీసుకోవలసి వచ్చింది? శంకరాచార్యుల వారి అవతారం శివుడిదే అని ఎలా చెప్పగలరు? అవతారాలన్నీ విష్ణువు అయితే అని నన్ను కొందరు ప్రశ్న వేస్తూ ఉంటారు అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఒక మాట అన్నారు, అవతారాలన్నీ విష్ణువి, అవతారాలు శివుడికి లేవు అనడానికి శివుడొకడు కేశవుడొకడా? 2 లేవుగా, ఉన్నదొక్కటేగా. ఉన్నదొక్కటైనప్పుడు ఆ అవతారాలు శివకేశవులు ఇద్దరివి అయినప్పుడు శంకరాచార్యుల వారి అవతారం కూడా అంతే. అందులో శివావతారం అన్న భేదం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నదా ఒక్క అవతారమే. కాబట్టి ఇద్దరి మధ్య భేదం లేదన్నప్పుడు అవతారంలోనూ భేదం లేదంతే. ఎంత అందంగా మాట్లాడారో, ఎంత మూలాల్లోకి పెడతారో,
ఎంత విడమర్చి ఓర్పుగా, అంటే వీడు అందుకోలేకపోయాడమో, వీడు పట్టుకోలేకపోయాడమో, పాపం వీడికి తెలియట్లేదేమో అని ఎంతో కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి దిగుచ్చేసి తీసివేత చెయ్యరా అంటే 5లోంచి 3 తీస్తే 2, అంటే 5లోంచి 3 తీస్తే 2 ఏమిటి అని వెర్రిముఖం పెట్టిన పిల్లాడి దగ్గరికి వచ్చి 5 5లో 3 తీసేయి, ఎన్నున్నాయి 2 అంటే వాడికి తీసేయడం ఎక్కడ తీసేసాం, చేతికి ఉన్నాయిగా 3ను మళ్ళీ తీసేసామంటాడేమిటినా, ఇప్పేస్తే వచ్చేసాయిగా అని అనుమానం ఉన్నవాడు ఇంకోడు మళ్ళీ వాడి కోసం ఇంకొంచెం కిందకి రావాలి, 5 శుద్ధ ముక్కలు తెచ్చి అక్కడ పెట్టి ఇగో ఈ 3 వీడికి ఇచ్చేసాను, ఎన్నున్నాయి 2, ఇప్పుడు మళ్ళీ రావుగా చేతి వేళలా, అందుకని ఇప్పుడు 2 వాడికి తీసివేత అప్పుడు అర్థం అవుతుంది. ఒకటికి 5లో 3 తీస్తే 2 అర్థం అవుతుంది, ఒకటికి 5లోంచి 3 తీస్తే 2 చేతి వేళ్ళు ఉంచితే అర్థం అవుతుంది, ఒకటికి 5లో 3 తీస్తే 2 5 శుద్ధ ముక్కలు అక్కడ పెడితేనే అర్థం అవుతుంది. శుద్ధ ముక్కలు పెడితే తప్ప అర్థం కాని వాడికి కూడా అర్థమయ్యేంత వరకు ఆయన చెప్తూనే ఉంటారు. చెప్పడం నా కర్తవ్యం, అందుకోసమే వచ్చాను. చెప్పి అవతలవాడు ధర్మమునందు ఊంచుకుంటే చాలు, పరమ సంతోషం. ఎక్కడికి రానివ్వండి, ఆ పట్టణానికి తనకి ఉన్నటువంటి సంబంధాన్ని ముందు స్మరిస్తారు. మీరు గమనించండి, ఆయన ఏ ఊరు వెళ్ళనివ్వండి. మేము గతంలో మా గురువుగారితో పర్యటన చేసినప్పుడు ఈ ఊరు వచ్చాం. ఈ ఊరితో మాకు గొప్ప అనుబంధం ఉంది, ఈ ఊరి ప్రజలది దొడ్డ హృదయం అంటూ మొదలు పెడతారు. ఎక్కడ ఎవ్వరినీ చిన్నబుచ్చి మాట్లాడరు, ఎంత ప్రేమతో మాట్లాడతారో. వారి నోటి వెంచి జాలువారినటువంటి ఒక్క మాట చాలు మన జీవితాల్ని ఉద్ధరించడానికి. అందుకే ఏ పట్టణంలోనైనా ఆ పట్టణంలో ఉన్నవారి యొక్క ప్రాథమికమైనటువంటి కర్తవ్యం ఏమి అంటే స్వామివారు చేసేటటువంటి అనుగ్రహ భాషణాల్ని వినడం. అందున గుంటూరు పట్టణానికి ఉండే అదృష్టం ఒకటి కాదు. ఏమో వారు రేపు పొద్దున్న ఆ జరగబోయేటటువంటి హోమాన్ని చూస్తారు, చూసి ఆ రుద్రహోమం గురించి ఏం చెప్తారో, హోమ ప్రక్రియ గురించి ఏమంటారో, రుద్రస్వరూపం గురించి ఏం చెప్తారో, ఏదో త్యాగరాజస్వామి కీర్తన వింటారు, సంగీతం గురించి నాదోపాసన గురించి ఏమంటారో, రేపు ఆయన అక్కడ జరుగుతున్నటువంటి శివలింగ ప్రతిష్ఠ, శంకర భగవత్పాదుల దేవాలయం, కుంభాభిషేకం, తల్లి శారద, వారి నోటి వెంట ఎన్ని విషయాలు వస్తాయో. నాకైతే ఒక కోరిక ఉంది, అసలు గుంటూరు పట్టణంలో చేసేటటువంటి అనుగ్రహ భాషణాలని యథాతథంగా ఒక్క అక్షరం పోకుండా ఒకే ప్రాంగణంలోంచి అన్ని అనుగ్రహ భాషణాలు అన్నిటినీ చూస్తూ, శాస్త్ర సమ్మేళనం, వేద సమ్మేళనం, హరికథా సమ్మేళనం, ఇన్నిటిని చూసి వారు మాట్లాడుతూ ఉంటారు కనుక బహుభంగిమల ఎన్ని విషయాలు వారు మాట్లాడతారో అవి ఒక పుస్తక రూపంలో సంకలనమై ముద్రితమైతే అందరికీ కూడా అందుబాటులోకి వచ్చి మహోపకారం జరుగుతుంది. గుంటూరు పట్టణంలో శృంగగిరి పీఠాధిపతులు చేసిన అనుగ్రహ భాషణములు అన్న పుస్తకాలు వెంటనే అందుబాటులోకి వస్తే అవి ఈ ఊళ్ళో లేని వాళ్ళు కూడా అందరూ వినగలుగుతారు. నా ఉద్దేశ్యంలో ఇంతకన్నా పవిత్ర కర్తవ్యం బహుశా టీవీ ఛానల్స్కి ఇంకొకటి ఉండదు. అంతటి మహాత్ముడు వచ్చినప్పుడు వారి అనుగ్రహ భాషణాలు ఆంధ్రదేశంలో అందరికీ అందేటట్టుగా, ఎక్కడెక్కడ వారు అనుగ్రహ భాషణం చేసినా అది ప్రత్యక్ష ప్రసారం జరిగేటట్టు చూడడం టీవీ ఛానల్స్ అన్నిటి యొక్క కర్తవ్యం. నా సలహాని ఎంతవరకు పాటిస్తారన్నది నాకు సంబంధం కాదు, కేవలం ఆర్తితో సమాజంలో ఉన్న ఒక పౌరుడిగా ప్రతిపాదన చేయడం వరకే నా ఉద్దేశ్యం. కాబట్టి మహాస్వామి వారు వస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇంకా పండగ దగ్గరికి వచ్చేసింది కొద్ది గంటలు. కాసేపట్లో సాయంకాలం ప్రదోష వేళ అయ్యేటప్పటికీ 5:30 అయ్యేటప్పటికీ స్వామివారు బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇవాళ వార్తాపత్రికలలో మీరు చదివి ఉంటారు, బహుశः ఆంధ్రదేశం వచ్చిన తరువాత ఎక్కడా వారికి అటువంటి స్వాగతం జరగలేదు. అంత అద్భుతమైన రీతిలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఆవులు, ఎద్దులు, వేద పండితులు, కన్యకామణులు, సువాసినులు, భగవద్భక్తులు, వైదికులు, బ్రాహ్మణులు, వేదమంత్రోచ్చాటనం, చెక్క భజనలు, కోలాటాలు, వారి కొరకు నిర్మాణం చెయ్యబడినటువంటి అద్భుతమైనటువంటి రథం, ఆ రథంలో వారు కూర్చుని ఉండగా 2 కిలోమీటర్ల శోభాయాత్రతో నడిచి వెళ్ళి ఈ ప్రాంగణం నుంచి శృంగగిరి సంపత్ నగర్
శారదా పరమేశ్వరి దేవస్థానం వరకు వారితో కలిసి నడిచి వెళ్ళగలిగినటువంటి అదృష్టాన్ని పొంది అక్కడికి వెళ్ళిన తరువాత స్వామివారికి జరిగేటటువంటి జగద్గురు వందనం, తదనంతరం జరిగేటటువంటి అనుగ్రహ భాషణం, తర్వాత జరిగేటటువంటి చంద్రమౌళీశ్వరారాధన, అందున ఇవాళ అదృష్టం ఏమిటంటే పంచమి తిథి స్వాతి నక్షత్రంతో కలిసింది. అంత గొప్ప రోజున వారు గుంటూరు పురప్రవేశం చేస్తున్నారు. ఇన్ని జరుగుతుండగా ఈ విశేషాలన్నిటినీ కూడా మనందరం చూసి విని అనుభవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందెదముగాక. ఇవాళ దురదృష్టం ఏమైపోయిందంటే అంతటి మహాత్ముడు వచ్చినప్పుడు చాలా పత్రికలు అవి కేవలం జిల్లా సంచికల వరకు మాత్రమే అయిపోయాయి. కాబట్టి తూర్పుగోదావరి దాటారనుకోండి, ఇక పశ్చిమ గోదావరిలో వారు ఏం మాట్లాడారో ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఎక్కడ ఏం జరిగిందో, వారు ఏ దేవాలయం చూశారో, దేని గురించి ఏం చెప్పారో తెలియదు. అది కేవలం ఒక జిల్లా సంచికలకి పరిమితం అయిపోయింది. అనుగ్రహ భాషణాలు నాకు తెలిసి గట్టిగా ఒక 4 ప్రత్యక్ష ప్రసారాలు అయ్యాయో లేవో కూడా నాకు తెలియదు. ఒకానొకప్పుడు బాలమురళీకృష్ణ గారు ఏడ్చాడు. ఈ తెలుగుదేశం అంటే ఆంధ్ర రాష్ట్రంలో నేను వచ్చి మాట్లాడితే, నేను వచ్చి కచేరీ చేస్తే ఏ పత్రిక ప్రధాన పేజీలో దాని గురించి ప్రస్తావన ఉండదు అని. కనీసం గుంటూరులో జరిగినటువంటి అనుగ్రహ భాషణాలైన ప్రత్యక్ష ప్రసారాలై అందరికీ అంది రాష్ట్రంలో ఉన్న అందరూ వచ్చి గుంటూరు పట్టణంలో కూర్చోవడం సాధ్యం కాదు కదా. వారు కొన్ని దశాబ్దాల తర్వాత ఆంధ్రదేశం వచ్చి ఒకే ప్రాంగణంలో 15 రోజులుండి అనుగ్రహ భాషణాలు చేస్తున్నప్పుడు అవి గుంటూరు పట్టణానికే కాకుండా రాష్ట్రమంతటా అందవలసిన అవసరం ఉంది. అలా అందించవలసినటువంటి కర్తవ్యము, అధికారము ఎవరి యందు మేళవింపబడి ఉన్నాయో వారు ఆ విషయంలో జాగరూకులై అందించడంలో కృతకృత్యులు అవ్వడానికి పరమేశ్వరుడు వారికి బుద్ధి ప్రచోదనము చేయుగాక అని ప్రార్థన చేస్తూ సాయంకాలం 5:30 మనందరం జగద్గురు దర్శనం ఈ ప్రాంగణంలోనే చేసి శోభాయాత్రలో బయలుదేరుదాం. నేను మీ అందరికీ చేసే ప్రార్థన ఏమి అంటే, ప్రతి ఇంటి నుండి అందరూ తరలిరండి. పరమ సంతోషంగా పిల్లలు పెద్దలు అందరం వైదికమైన దుస్తులతో శోభాయాత్రలో స్వామితో కలిసి సంపత్నగర్ శారదా పరమేశ్వరి దేవస్థానానికి చేరుదాం. ఇంతమందిని చూసి ఆయన ప్రసన్నులై పరవశించి సనాతన ధర్మం యొక్క వైభవానికి ఆయన ఎంతో ఆనందం పొందేటటువంటి స్థితిని మనం కల్పించడంలో కృతకృత్యులం కావాలి అని కోరుకుంటూ ఈ ప్రసంగాల్ని మీ అందరూ ఇంత శ్రద్ధాళువులై విన్నందుకు, ఒక పని దినం నాడు ఉదయం 9 గంటల వేళ నేను ప్రసంగం చేస్తాను అన్నప్పటికీ భారతీతీర్థ మహాస్వామి వారి పాదముల యందు మీకున్నటువంటి విశేషమైనటువంటి భక్తి కారణం చేత ఇంతమంది వచ్చి కూర్చుని శ్రద్ధతో విన్నందుకు, సనాతనము ధర్మము పట్ల జగద్గురువుల పట్ల మీకున్నటువంటి భక్తి గౌరవ విశేషాలకే మనసులో విశేషమైనటువంటి సంతోషాన్ని పొందుతూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ స్వస్తి.